రాజా, నేను రోజాని. నేను ప్రేమించినప్పటి నుంచి ఏదోలా ఉంటుంది. కాఫీ తాగితే చల్లగా ఉంటుంది, కూల్ డ్రింక్ తాగితే వేడిగా ఉంటుంది. నీ ప్రేమలో పడి 3 సబ్జెక్టులు కూడా తప్పాను తెలుసా రాజా. ఇలాగే కంటిన్యూ చేస్తే నెల కూడా తప్పుతావు. క్లాస్ రూమ్ లో నువ్వే, బాత్రూమ్ లో నువ్వే గుర్తుకొస్తున్నావు. నిన్ను అస్సలు మర్చిపోలేకపోతున్నాను. అసలు నాకేమైంది? ఒళ్ళు కొవ్వెక్కింది. చిచి, ఇక్కడ పోకిరీలు ఉన్నారు, నేను తర్వాత మాట్లాడతాను. సల్లంగా సీనుగాడే కింగని అందరూ నమ్మేటట్లు చేసి నీ లెక్క నీకు ఇచ్చేస్తా. ఏమి నువ్వు అంటావులే బాజా, అంకులు లాస్ట్ ఛాన్స్ అని. ఇంకా నేను ఉంటా. ఇదిగో అప్పాజీ, ఇంకా ఈ డ్రామాలు నా వల్ల కాదయా. దాంట్లో కూర్చుని నిజంగానే కాళ్ళు పోయేలా ఉన్నాయి. అక్కడ చూస్తే ఆ జ్ఞానేశ్వర గారి చెత్త పెయింటింగ్లు, ఆడి చెల్లెలు కీచుకొంతూ ఇలా చచ్చిపోతున్నాను. ఉసులేదు గిసులేదు, మీ బాధలు మీరు పడి అంత బాట నాకప్పి రేపే నీకు అన్ని పాటలు పనిచేసే ఏర్పాటు చేస్తా. కళా వైద్యంలో ఈరోజు ఆఖరి ఘట్టం మొదలైంది. ఏ అపశృతి జరగకూడదని, ఏ దుష్టశక్తి అడ్డు రాకూడదని కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నేను చెప్పినట్టు చేయండి. గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్లోనే చేశాను గురూజీ. ఏ ఆర్డర్లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు కళ్యాణి రాగం వాడితే కళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురూజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సిందే నేను. నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. ఉందా? నువ్వు వెనకెళ్ళవా? అలాగే. ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసిగెత్తుకుంటున్నట్టుంది. అది నువ్వు ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ, ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. చచ్చిపోయాను బాబాయ్, దొంగనాడు ఇష్టం చెడు కొట్టేశాడు. చెత్తడుకు వంగ తీసుకొట్టే కొడుకుని ఉసుదండి పాబడినట్టు కొట్టేశాడు. దెబ్బలు తినాలో తెలుస్తుంది నా బాధ. నబ్బా లత్కోరు నాయలా గలీసాలగాడు. శరత్, నువ్వేంటి బొట్టు సీన్లో మాట్లాడుతున్నావు? మరి నన్ను ఏం చేయమంటావు? నాకేమో బూతులు రావాయే. ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి, ఎవరో అన్నవిను కాపీ కొట్టాను అంతే. అయినా వాడు నన్ను కొడుతుంటే మీ అన్న చెల్లిద్దరు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూశారు, కనీసం ఆపడానికి కూడా రాలేదు. ఎంత రెడ్డిగా అయిందో చూడు. నీ పెయిన్ నాకు అర్థమైంది. మా అన్నతో చెప్పి ఆ పొట్టను పని చేయిస్తా. కింద 3 గుట్టలు, పై 4 టక్కర్లు కొడితే 2 బొంగులు 16 బద్దలైతాడు సాలాడు. నీచుకమ్మి కుత్తే. శ్రావణి, నీ భాష అంటే అలాగుంది. అంటే బాధ వచ్చినప్పుడు భాష మీద కంట్రోల్ ఉండదు కదా, అందుకని. అలా పాముతూనే ఉండు. నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామాజ వర్గమన గురూజీ, సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? ఓ జ్ఞానే, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తా. ఆలోచించు, ఛాన్స్ ఇస్ యువర్స్.
ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా ఇడిచేస్తా. అలాగే సార్. దండం పెట్టండి గురూజీ. దండం పెట్టిపోయి ఇడిచేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిసినవేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావేంట్రా అన్నా ఈయన కాలు ఎరిసి ఇడిచేద్దాం. చూడలా ఇచ్చేసాడు. బావగారు ఏదో సింపుల్ గా చెరుగ్గా ఇచ్చినట్టు ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రై చేస్తా బావగారు. దాందేముంది చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అసలు కొత్త లేనిపోతే సార్ ఆకాలు కూడా మీరే తీసేయండి. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గాని బాబు కానీ ఇక రెస్ట్ తీసుకోరా మంచి లాంటి. గురుజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచోరీలా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. నువ్వా? అమ్మో వద్దు నన్ను ఆపుకో. ఆగరా ఆగు. నేను ఆగరా వద్దు. వద్దు. ఆ రోజు నన్ను పోలీసులు పట్టించావు కదా, ఈ రోజు నిన్ను వదల. నేను అక్కడ పట్టించాను బ్రదర్. సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చేయకుండా చేంజ్ కోసం కక్కుర్తిపడి నువ్వే పట్టుబడ్డావు. పట్టుకోవడం కాదు, వాళ్ళు నాతో టెస్ట్ మ్యాచ్ ఆడుకున్నారు. పర్వాలేదులే బ్రదర్. ఒరేయ్ ఇంకొక మాట నువ్వు మాట్లాడమంటే చంపేస్తాను. చంపే బ్రదర్, నన్ను ఇక్కడే నరికేసి పూర్తి చేసిన పర్వాలేదు కానీ దీన్ని వదిలే. ఈ బాక్స్ అర్జెంట్ గా ఒక చోటు చేర్చాలి. ఏముంది ఇందులో? నా లైఫ్ నాశనం చేసి నీ లైఫ్ ను సేఫ్టీగా బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్తున్నావా? మర్యాదగా ఇచ్చేయి. వద్దు బ్రదర్, నా బ్లడ్ అడుగు ఇస్తాను, నా కిడ్నీలు అడుగు రెండూ ఇస్తాను, నా గుండెని అడుగు గులాబీ పువ్వుల్లో పెట్టిస్తాను. కానీ ఈ ఒక్కటి మాత్రం అడక్కు బ్రదర్. నో, కన్నుకి కన్ను పన్నుకి పన్ను, లైఫ్ కి లైఫ్. ఇచ్చేయి. వద్దు బ్రదర్, ఇచ్చేయి. వద్దు బ్రదర్, ఇచ్చేయి. వదులు బ్రదర్, ఇచ్చేయి. వదులు బ్రదర్. ఆల్ ద బెస్ట్. వైఫ్ ని వదిలేసినంత సులువుగా నీ లైఫ్ ని వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏదో ఒక రోజు దీనికోసం రాకపోవు, అప్పుడు చెప్తాను. ఏంటి మమ్మల్ని చూసి అంతలా భయపడుతున్నావు? భయమా? ఛీ, ఇండియాలో దీన్ని భయం అంటారా? అమెరికాలో రెస్పెక్ట్ అంటారు సార్. మళ్ళీ అమెరికా కంప్యూటర్ అన్నావంటే అశ్విని హెయిర్ ఆయిల్ ఒంటికి రాసుకుని మరీ కొడతా. అవును, ఇంతకీ బాక్స్ లో ఏముంది? నన్ను దొంగ నోట్ల స్కామ్ లో ఇరికించి మీ చేత షేపులు మార్పిచ్చాడు కదా, వాడి లైఫ్ ఇందులో ఉంది సార్. ఆహా, ఓపెన్ చెయ్యి. తప్పు సార్, అది మన ఇండియన్ కల్చర్ కాదు. ఆహా, కాకి బట్టల కల్చరే వేరు గాని మర్యాదగా తెరుస్తావా తోలు తీయమంటావా? సార్, ఇండియాలో ఏ పుట్టలో ఏ పాముందో, ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో చెప్పడం కష్టం సార్. సార్, వీడు చెప్పిన దాంట్లో ఇదొక్కడే మాత్రం పచ్చి నిజం సార్. అంజిబాబు, నేను అనవసరంగా కంగారు పెట్టకు. సార్, మీరేం కంగారు పడకండి. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా సేఫ్ సైడ్ గా మెటల్ డిటెక్టర్ తీసుకొస్తున్నా. అది ఏం లేదు సార్. నో బాంబ్. ఓపెన్ ద బాక్స్. సార్, ఏడుస్తూ శవాన్ని తీసుకెళ్తూ సంతోషంగా బాంబులు ఎందుకు పేలుస్తారు? ఆ పొరపాటున కొత్త ప్రాణం ఏమైనా మిగిలింటే ఆ శబ్దానికి అది కూడా గాల్లో కలిసిపోవాలని. ఓహో సార్, సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్తాను సార్. నో ఛాన్స్. ఓపెన్ ద బాక్స్. గంజాయి. గంజాయి. గంజాయా? ఏరా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు దొంగ నోట్లు గంజాయేనా లేక అమ్మాయిలు కూడా సప్లై చేస్తావా? సార్, అమ్మాయిలంటే అమూల్ డబ్బాలు కాదు సార్ సప్లై చేయడానికి. మీ స్టేషన్ మీద ఒట్టు. వద్దు సార్, వదిలేయండి, కొట్టగండి సార్. అబ్బా అబ్బా సార్, నన్ను వదిలేయండి సార్. సచిన్ టెండూల్కర్ టైప్ లో ఈ షాట్లేంటి? వదిలేయండి సార్. నోరు ముయ్. మళ్ళీ మాట్లాడేవంటే కిడ్నీలు మిగలకుండా కొడతాను. చూడు, ఆ దొంగ నోట్ల మార్పిడే కాకుండా ఈ గంజాయి స్మగ్లింగ్ కూడా నువ్వే చేస్తున్నట్టు మర్యాదగా ఒప్పుకో. సార్, నన్ను నమ్మండి సార్, నేనే పాపం ఎరుగను, మీ కాళ్ళకు దండం పెడతాను. ఇదిగో,
మా ఎస్ఐ గారిది అసలే క్రిమినల్ బ్రెయిన్. నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో ఆయనకి బాగా తెలుసు. సార్ అయ్యో అమ్మో అబ్బో అయ్యో అయ్యో అయ్యయ్యో వద్దు సార్ వద్దు అయ్యో అమ్మో ఎలుకలు కరుస్తాయి సార్ అమ్మో అమ్మో ఎలుకలు కరుస్తాయి సార్ వద్దు సార్ వదిలిపెట్టండి అబ్బో హాతి హాతి అయ్యో దీని తోకన ముక్కలు వెళ్ళిపోయింది సార్ సార్ కరుస్తుంది సార్ వదలండి సార్ మీ దండ పడతారు వదిలిపెట్టండి సార్. పడిపోయాడు, విప్పండి. సార్ సచ్చింది ఎలకలో ఇవెక్కడో అసెంబ్లీలో తెచ్చిన ఎలుకల్లా ఉన్నాయి. ఒకదాన్నొకటి కొట్టుకుని చచ్చిపోయాయి. చెప్పరా 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 చెప్పరా. రే నువ్వు రేప్ చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగ్ లేదురా, కానీ ఎవరిని రేప్ చేసావో చెప్పరా, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చేసింది నిజమే, కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశాను కాబట్టి చెప్పడం కష్టం. చెప్పాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి? పరీక్ష. పరీక్ష? వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి, పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిరా? పిచ్చి మామా, పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు, శీల పరీక్ష. శీల పరీక్ష? ఓ చెమ్మ నీళ్లు, ఓ గులాబీ పువ్వు తీసురా, 5 నిమిషాలు చెప్పేసి. ఓకే, ఓన్లీ 5 minutes. బాబు నాయనా, పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం. ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా? ఇది కూడా అవుట్. ఇది కన్య. ఏమి నా భాగ్యము. ఇది కన్య, డౌటే లేదు. ఈవిడ కూడా చూసారా నా పాతివ్రత్యం? పాతివ్రత్యం? నువ్వు కూడా కన్యవైతే వీళ్ళిద్దరు ఎలా పుట్టారతా? ఈ డౌట్ నాకెందుకు రాలేదు చెప్పా. రే ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టిన చంపకరా. రే ఆ రోజు ఎవరితో ఏమేం గుసగుసలాడావో నాతో చెప్పరా, లేకపోతే తోలు స్తంభాలాంటి నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా. ఆగు, నా భార్య నాతో పంపిస్తే చెప్తా. ఈ బట్టతలని నేను చస్తే ఒప్పుకోను. అలా అనకమ్మా, మన నరసింహనాథ్ బట్టతలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? మన గౌడి గారిది బట్టతలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా? నా కథలు చెప్పకండి. అది కాదమ్మా, మీరు ఇంకేం మాట్లాడకండి. మీకేం జుట్టున్న మొగులతో హాయిగా మీరు బాగానే ఉంటారు. రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కడే సపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ సారీ. మావా 2 నెలలు ఓపిక పట్టు, తాత అవుతావు నీకే తెలుసు. అప్పుడు వచ్చి ఆశీర్వదిస్తా. ఈ చెప్పు తీసుకో. అంటే ఆ రాత్రి, అంటే ఆ నైటు. చిచి, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏమిటండి మీరు అనేది? ఇది మీ స్వయం కృషి వల్ల తప్పిన నెలండి. నా స్వయం కృషి వల్ల తప్పిన నెలో, ఆ సైదుల గారి కృషి వల్ల పాస్ అయిన నెలో ఎలా నమ్మటం? ఎలా 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 అయ్యో ఎలా ఎలా? అసలు ఇదంతా బట్టతలవాడి మూలంగానే జరిగింది. వాడిని విడిచిపెట్టను. అరే సైదులు! ఎందుకు అలా గావు కేకలు పెడుతున్నావు? ఇక్కడే ఉన్నారుగా. ఒరేయ్, నా చెల్లెలు జీవితంలో నిప్పులు పోస్తావా? నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి, కిరాతకుడివి, దొంగవి, గొండవి, మోసగాడివి. ఏం కూసావే? ఏ చెల్లినైతే నేను పాడు చేశాననుకుంటున్నావో ఆ నీ చెల్లిని నేను టచ్ కూడా చేయలేదు. ఏ తల్లినైతే నేను చేర్చాననుకుంటున్నావో ఆ నీ తల్లి నాకు తల్లితో సమానం. ఏ కుటుంబం అయితే నాకు బొత్తు లేదని అవమానపరిచిందో ఆ కుటుంబంలో పరివర్తన తేవాలనే ఆశయం కర్తవ్యంతో ఆడిన నాటకమే గాని నిజం కాదే. బొచ్చ జీవితం అనుకుని, జీవితమే బొచ్చ అనుకుని నువ్వేనే నన్ను మోసం చేసింది. ఆ రోజు రాత్రి మన్నెవరిని ముట్టుకోలేదని బావ నాకు ఆ రోజే చెప్పారు. అవును అన్నయ్య, నువ్వు కలవాలని ఈ డ్రామా ఆడాం.
ఇందులో ఏమైనా డ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. బట్టతలవాడి బుర్రలో బ్రహ్మదేవుడు ఉంటాడంటే ఇన్నాళ్ళు నమ్మలేకపోయాను. నన్ను క్షమించల్లుడు. ఐఎమ్ సో సారీ అల్లుడు. మనిషికి బ్రెయిన్ ముఖ్యం గాని బొచ్చు కాదని నిరూపించావు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. బట్టతలవాడు కూడా మనిషేనని, బట్టతలవాడికి మనసుంటుందని ఇప్పుడే తెలిసిందండి. అవడానికి మీది గుండైనా మీ గుండె తిరుపతి కొండంత ఎత్తని ఇప్పుడే తెలిసిందండి. మీరక్కడే ఉండి ఓసారి వంగండి. బయటపడాలంటే ఆ తింగరదాన్ని బతులు ఆడుకోవడమే కరెక్ట్. నీకు బుద్ధుందా? దయ్యాలు తిరిగే టైంలో గెటప్ అంటే ఇలా కనపడితే వీళ్ళు మనవాళ్లే అనుకుని దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆహా, ఒక్కోసారి మనవాళ్లే వెనకాల వేసుకొని పోతే. అమ్మో, ఇది నిజమే. తీసేస్తా. తీసే. అది సరే గాని ఇప్పుడు ఎవరి రూమ్ లో వాళ్ళు కూర్చుంటే టెన్షన్ గా ఉంది. ఇద్దరం కలిసి కిందికి వెళ్ళి కూర్చుందామా? ఏమండి, మిమ్మల్నేనండి. నిద్రపోతున్నారా? ట్రై చేస్తున్నా. ఏమండి, భయంగా ఉంది. బాత్రూమ్ దాకా తోడురారా? నువ్వు మగాడివేనా? బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నావు? ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. ఉంటావే, తాడి చెట్లా పెరిగావు. ఎవరంతవరం ఉంటేగా. యువతల మనిషి ఎంత టెన్షన్ పడుతున్నాడు. కొంచెం కూడా సాయం చేద్దాం, బాత్రూమ్ దాకా వెళ్దాం అన్న జ్ఞానం లేదు. యువతలేమో టెన్షను, అవతలేమో తెయ్యాల గోల. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద. జయ చిరంజీవ జగదేక వీర అసహాయ సూర అంజని కుమార. నాకేం భయం లేదు, నేను బానే ఉన్నాను. ఈ తెంగరది ఏం చేస్తుందో? ఏది గొప్ప తీసి దెయ్యాలు దీన్ని చంపుచ్చిలానియా? శ్రీ ఆంజనేయ. ఓమ్మాయ్, ఎక్కడున్నావే నువ్వు? తెల్లారేదాకా పడుంటాడు. హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ నైట్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ మిస్టర్ శ్యాంప్రసాద్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఊడు ఏదోటి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మనం ఇవ్వకపోతే మన పడి ఎడతాడేమో. ఇచ్చి పెడతాం, మందేం పోయింది. హ్యాపీ బర్త్డే మాయా. హ్యాపీ న్యూ ఇయర్. రెండు కొన్నా ఎట్రా? పెద్దోడు దొరకలేదు, అందుకే చిన్న రెండు కొన్నా. ఇవి ఎక్కడి నుంచి తీసాడు? అక్కడ పెట్టి. అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నారు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు యూ. ఈ నూతన సంవత్సరంలో ఈ దేశంలోనే కాకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఉన్న మీ బిజినెస్ లన్నీ బాగా డెవలప్ అవ్వాలి. మాకు బోల్డ్ అని పాలసీలు రావాలి. మీ అభివృద్ధి మా ఆకాంక్ష.
టేక్ ఇట్ సార్. అంత బిల్డప్ ఇచ్చి ఇంత చిన్న పువ్వా? అదేంటే పూజలో పెట్టుకున్నా ఓకే పట్టదు కదా. ఇతనెవరండి? మా అక్కయ్య గారు అబ్బాయి నా దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. చదువుకుంటున్నాడా? ఇలా రావయ్యా. పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకు చదివించాల్సిన వయసులో నీకు చదివేటయ్యా? మీ పిల్లల పంపించి ఒళ్ళో కూర్చోబెట్టి చదువుతా. ఇలా అనేసిడిటీ. ఇదిగో ఓ పాలసీ ఉంది, నీకు బాగా ఉపయోగపడుతుంది. ఏంటది? చెయ్యికి 1,00,000 కాలికి 1,00,000. కాళ్ళు చేతులు మీరేం చేసుకుంటారా? వేయించు తింటాం, లేకపోతే ఏంటే యాక్సిడెంట్ పాలసీ. నీ పేరేటి? శేషు దబుస్. మేమంతా శేషం అంటాం. అంటే మిగిలిపోతాడనమాట. కరెక్టే. 10 ఏళ్ల నుంచి డిగ్రీలోనే మిగిలిపోయాడు. 10 సంవత్సరాలా? మా పాప అయితే ఇన్ టైంలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మా అమ్మాయిని చూసి గుర్తు తెచ్చుకో. అమ్మాయిలు చూడటం వల్ల 10 ఏళ్ళు ఎట్టింది. ఉంటాను సార్. అమ్మో రాత్రి ఉంసి 2ంటికి వచ్చాడు. నువ్వేనింటికి వచ్చావు? నేను 9:30 వచ్చి పడుకున్నాగా. వాడు 2ంటికి వచ్చినట్టు నీకెలా తెలిసింది? అవును, నాకెలా తెలుసు? నేను కాలేజీకి వెళ్ళొస్తానా? ఇదిగో వంశీ గాని కనీసం 3వ పీరియడ్ గానీ వచ్చి చదువుకోమని చెప్పండి. ఇవాళ January 1st, పైగా ఆదివారం. కాలేజీ ఉంటుందా? అవును, ఉండదు కదా. ఇడియట్. హ్యాపీ న్యూ ఇయర్. థాంక్యూ బేబీ. సేమ్ టు యు. హ్యాపీ న్యూ ఇయర్ శేషు. థాంక్యూ. సేమ్ టు యు. వంశీ ఏడి? పడుకుని లెగుత్తలేదు. ఇంకా లేవలేదా? నేనే లేపద్దన్నానమ్మా. వాట్ అంకుల్, టైం 9 అయింది. అదే ఇంకో ఇంట్లో అయితే ఈ పాటికి సూక్తి ముక్తావళి మొదలెట్టేస్తారు. అసలు మీ వల్ల వాడికి బద్ధకం ఎక్కువైపోయింది. ఐల్ గో అండ్ వేక్ హిమ్ అప్. ఆ అమ్మాయికి పద్ధతులు చాలా బాగా తెలిసి నాకులాగా. పద్ధతులు తెలుసు కానీ నీలాగా కాదురా. రాంగ్ నంబర్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం